లేఖను కాపాడక తీరదు అన్న మహాకవి శ్రీ శ్రీ కవితా పంక్తులకు వ్యంగ్య వ్యాఖ్యానం ఈ నాటిక. రాజ్యం స్వభావాన్ని స్పష్టం చేసి రాజ్యం ఎవరి పక్షాన పనిచేస్తున్నదో, ఎవరిని శిక్షిస్తున్నదో నిరూపిస్తూ తీవ్రమైన సామాజిక విమర్శతో రాసిన నాటిక. రాజ్యం మారినా రాజ్య స్వభావం మారదు అనే ఆలోచన రేకెత్తిస్తుంది నాటిక. ఈ సందర్భంలో ఆరుద్ర గారి గురించి కొంత తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఆరుద్ర గారి పేరు భాగవతుల సదాశివ శంకర శాస్త్రి. వీరు సాహిత్యకారుడు, అభ్యుదయ కవి, విమర్శకులు, నాటక సినీ గేయ రచయితగా ప్రసిద్ధిగాంచిన వీరు 31 ఆగస్టు 1925న 49లో చలన చిత్రరంగంలో ప్రవేశించి పేరు ప్రఖ్యాతులు పొందారు. వీరు పరిశోధన చేసి వెలువరించిన సమగ్ర ఆంధ్ర సాహిత్య సంపుటాలు 1966లో సాహిత్య లోకంలో వీరికి చిరస్మరణీయమైన స్థానం కల్పించాయి. విమర్శకు 1974లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ బహుమతి పొందారు. ఒళ్ళు దగ్గర పెట్టమంటారు. కళ్ళు నెత్తి మీదకి వచ్చాయా? ఒళ్ళు రాలపడతా. ఇది రాబడి చేస్తా. నిన్ను నా దగ్గరికి వచ్చావా చస్తా. నేను చెప్తే విన్నావా మరి? ఇక్కడ ఉన్నదే ఇద్దరు హాయిగా సరదాగా ఎవరు చెప్తున్నావురా? నిన్ను దింపుతాను. అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలి? నువ్వు నాతో మాట్లాడడం తెలుసా? అయితే ఎందుకు మాట్లాడుతున్నావు? ఎవరు చూసేదే? అసలు నువ్వు నాతో ఎందుకు మాట్లాడాలి అంట? నీ బాబుని అబద్ధం. నాకు తండ్రి లేడు, నాకు కొడుకు లేదనుకో. మరి నువ్వు ప్రతి పెద్దోడు కొడుకు ఉండాలి, ప్రతి చిన్నోడికి బాగుండాలి. నీకు బాబు లేడు, నాకు కొడుకు లేడు, కాబట్టి నువ్వు నా కొడుకువి, నేను నీ బాబుని. నీ కొడుకు నాకు ఇష్టం లేదు. మరి నా కోరు నువ్వు అన్నాడు, నీకు ఇష్టం ఏమిటి? ఓ ఇష్టమే. అదే భూమి మీద నించడం కంటే ఇదే బాగు. చక్రాల్లో ఈగొచ్చు, ఊగొచ్చు. నీ కర్మ. నాతో మాట్లాడాలని తెలిస్తే నీకే శిక్ష వేస్తారు? కోరుకు ఏడాది ఇస్తారు. అయితే నేనే కంప్లైంట్ చేస్తా. చెప్పు 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 చెప్తా 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 చెప్పు చెప్తా 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 చెప్పు చెప్పు చెప్తా 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 చెప్పు 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 చెప్తా చెప్పు. కోదండ కనిపిస్తే ఎంత మజాగా ఉంటుందో. నాకు భయం వేస్తుంది. భయం ఎందుకు? కాదు భూమి అంతే భయంగా మరి. నాకు తెలియదు మరి. నాకు తెలియదు. సెక్షన్ 209 ప్రకారం దొరకగా ఎవరు వస్తున్నారు? రాయి చెప్తా చెప్తా చెప్పు చెప్తా చెప్పుకో చెప్తా చెప్పుకో చెప్తా చెప్పుకో చెప్తా చెప్పుకోవాలి. నీ మాట నమ్ముతాడు. నీ మాట నమ్ముతారు మరి. మరి హృదయం త్రేతాయుగం ద్వాపరయుగం ఇప్పటి వల్ల నా సర్వీస్ 4 యుగాలకు. ఏంటి ఒప్పుకున్నావా ఒప్పుకున్నావా ఒప్పుకున్నావా? ఏమిటి ఒప్పుకోవడం ఏమిటి? నేను చేసినట్టు ఒప్పుకోవు. ఒప్పుకోను. బాబు నా మాట విని ఒప్పుకో. అదేంటి నీ నాతో ఉన్నారు కదా? నీ తప్పు లాయర్నే. అయితే నన్ను ఒప్పుకోమంటారండి. అవును, ముందు నేను చేశానని నువ్వు ఒప్పుకుంటే తర్వాత నువ్వు నేను చెయ్యలేదని నేను వాదిస్తా. ఏమిటి వింత పద్ధతి? అంతే. ముద్దాయి నేను ఎలా చేశాడో తెలిస్తే అలా చెయ్యలేదని వాదించవచ్చు. నేను నా తరపున వాదించగలరు. మీకు దండం పెట్టగలరు. వీడే భూమి పుట్టినప్పటి నుంచి ప్రతి విషయానికి ఎడా పెడా ఉన్నాయి. వాద ప్రతివాదనలు ఈ కోర్టు ఆనవాయి. నువ్వు వద్దన్నా నేను వాదించి తీరాలి.
దేవుడు నాకు తిండి పెడుతున్నాడు కాబట్టి నేను వాదించి తీరుతాను. ఏమి దేవుడు గారు, ఏమిటో ప్రాణాలు తోడేస్తున్నారు. ఏంటి గుమస్తా గారు, దేవుణ్ణి తిడుతున్నారు? తిడతారా కొడతారా? లోకంలో ఉన్న మంచి మంచి ఉద్యోగాన్ని అందరికీ పంచిపెట్టి ఈ గుమస్తాగిరి నాకంటే కడతారా? వాడిని ఏం చేస్తే పాపం లేదు. జాగ్రత్తలో మీ బిడ్డల్ని స్వర్గంలో నిలబడితే మహా ప్రమాదం. సింగినదేం కాదు, ఏమిటా ప్రమాదం? మహా తీసేస్తే ప్రాణం తీసేస్తాడు. నేను కోరేది అదే, నేను కోరుతున్నాను కాబట్టి అది చేయకుండా ఈ ఉద్యోగం తీయించేస్తాడు. మరి మంచిది. ఈ రెండింటి కన్నా వాడి మొహం వాడు ఏం చేయగలడు? ఏంటో బనానా చాకులు మీరు కాబట్టి ఇంకోటైతే అరెస్ట్ చేసి బొమ్మలో వేసేవాడిని. ఏ సార్ పోవాయి, మన తిట్లు విని నన్ను పుట్టించిన జేజమ్మే ఏమీ చేయలేదు. ఇంకా నువ్వు చేసేదేంటి? కూడిదా? ఏం చేస్తాను? అరెస్ట్ చేసి బొమ్మలో వేసి తెలుస్తాను. అరెస్ట్ చేస్తావు? చెయ్యి తప్పుంటే నా ఒళ్ళు గొడవవుతుంది. కింద దించండి బాబు. ఏడుపే వింటా మధ్యలో బాధగా ఉంది. కింద దించండి. ఏం లేదు, మరి ఇందాక దించావే. ఇందాక కిందికి దించాడా? దించాడు. అమ్మో అమ్మో అమ్మో, కాపాడిగా ఖచ్చితంగా డ్యూటీ చేయవలసిన పోలీసు వాడే వర్కు తీరాడు. బాగుంది, మాగా ఉంది. నాన్న కటిక పాషాణంగా ఉండవలసినది గుండె కలగడం మొదలెడితే ఈ దేవుడి గారి రాజ్యం ఎంతో కాలం నిలబడదు. ఏమిటి బాబాయ్ గారు దేవుని దీవిస్తున్నారు? ఏమీ లేదు నాయన, మన పోలీసు ఎక్కడ సామి? ఏమైనా నేరం కానీ చేశారా? చెప్పండి చెప్పండి. పోలీస్ వాడిని ప్రాసిక్యూట్ చేసి చాలా కాలం అయింది. అబ్బే, ఆ కుర్రోడి కిందికి దించాడా? ఎంత ద్రోహం! సెక్షన్ 6450 డ్యూటీలో ఉన్న పోలీసు వాడు ఉత్తరం మీద కరుణ చూపించడం కల్పగృహం విషయాన్ని కన్నా పెద్ద నేరం. ఏ బ్రదర్, అంతేనా? 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 ఏమిటి మాట్లాడారు? ఏమంటున్నారు? డ్యూటీలో ఉన్న పోలీసు వాడు ఉత్తరం మీద కరుణ చూపించడం నేరం కాదు. అబ్బే, పక్షపాతం మానేసి చెప్పండి. ఏమిటి ఆలోచిస్తున్నారు? అర్థమైంది అర్థమైంది. ఈ కేసు విచారణ ఎలాగ సమర్థించి ముద్దగా పాలించాలని ఆలోచిస్తున్నారు. అంతేకాదు అంతేకాదు అంతేకాదు. కొంపదీసి పోలీసు వారు కూడా ఫోన్ ఎక్కిస్తారా ఏంటి? ఎక్కిస్తారా? ఎక్కించి చూపెడతారా? న్యాయం న్యాయమే, నేరం నేరమే. అయినా ఈ కుమస్తాన్ని కూడా ఎక్కించి దీని గారిలో మరి హద్దు లేకుండా పోతుంది. దేవుడు గారిని ఒకటే చేయడం. ఇదిగో ఇక్కడ సమీ, ఈ కుళ్ళు మొత్తాన్ని అర్థంట. నీ మీద కేసు పెట్టారని ఏడు కానీ నా మీద పెట్టారని ఏడు తెలుసో. అవసరమైతే బాబాయ్ మీద కూడా కేసు పెడతాం. ఏమిటి బాబాయ్, ఈ పోలీస్ వెంకటస్వామి కేసులో మీరు నాకు సాక్ష్యం ఇవ్వాలి. చెప్పండి చెప్పండి, రాసుకుంటారు. ఈ పోలీసు వెంకటస్వామి తరతరాల విద్యార్థిని కోదండం వేలాడుతూ కిందికి దించడం మీరు చూశారు కదా? నేను చూడలేదు. మొహమాట పడకండి, చెప్పండి. నేను చూడలేదు. నువ్వు అంటుంటే ఇదిగో మీరు మర్యాదగా చెప్పారు. లేకపోతే సాక్ష్యం ఇవ్వడంలో సర్కారు వారికి సహాయ నిరాకరణ చేస్తున్నందుకు మీ మీద కేసు పెడతాం. నేను చూడలేదు. ఆ కుర్రవని చెప్పగా విన్నాను. ఆ మాట కావాల్సి వస్తే రాసుకోండి, అలా సాక్ష్యం చెప్తాను. అయితే సరే, మీరు పీడబ్ల్యూ అవుతారు. ఇదిగో పోలీస్ వెంకటస్వామి, ఈ గుర్రాన్ని కిందికి దించు. ఇతని మీద పీడబ్ల్యూ నేను వేసుకుంటారు. ఇప్పుడు మీరు నింపిస్తున్నారు. ఇది నేరం కాదా? ఏమి లేదు. ఇది నేరం కాదు. ఇతగా నేరస్తుడిని రుజువు చేయడంలో మనకి హెల్ప్ చేస్తున్నాడు. నువ్వు దించు. దిగు 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 దాగా నగన్లో దివ్యా సుందరిగా గోలాగా. ఈ అదృష్టం పొరక్కురోయరా. ఎట్లా ఈ పోలీస్ వెంకటస్వామి నిన్ను కిందికి దించాడా? ఎందుకు దించాడు? మీరేమన్నారు కాబట్టి. ఇప్పుడు కాదు, ఒక్కటిసారి. ఓ అప్పుడా? నాకు బాగా కలిగొద్దు. ఏమిటి పాతకాలి కూడా ముద్దాయిలో కబుల్ సెక్షన్ 5432 ఇంకో నేరం. చచ్చిది గొర్రె. ఏమిటా కబుర్లు?
నేనేమో తన కొడుకునట, తనేమో నా బాబట. ఏమిటి నేరస్తుడైన సొంత కొడుకు మీద నేరస్తుడు అని తెలుసుకుంటే నేను చూపెట్టాడా? సెక్షన్ 11 ఇంకో నేరం. ఆగండి ప్రాసిక్యూటర్ గారు, ఆగండి. పోలీస్ వెంకటస్వామి నేను చెయ్యలేదని నేను రుజువు చేస్తాను. చేసేదేదో నేను కేసు పెట్టాక చేసుకోండి. అసలు కేసేనే పెట్టడం ఎందుకు? పోలీస్ వెంకటస్వామి నేను చేయలేదు కదా, పైపెచ్చు సర్కారుకి దేవుడికే సేవ చేశాడు. ఇక్కడ కోదండం వేలాడుతున్న కుర్రాన్ని ఇద్దరికి తిప్పాడు అంటే పోలీస్ వాళ్ళల్లో కూడా గుండె దయరక్షణ ఉన్నాయి అని నిరూపించడానికి ఇక సొంత కొడుకుని కనిపించడంలో అతడు ఒక మహాసత్యాన్ని ఉద్ఘాటించాడు. ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకే అనే సామెతకు ఇతడు ఉదాహరణ. సర్కారు వాళ్ళు రాక్షసులు కాకుండా మనుషులనే పోలీసు వాళ్ళుగా నియమిస్తున్నారని దేవుడు పోలీసు వాళ్ళలో కూడా క్రియాదక్షిణ ముఖ్య ఉత్తరాచల్యం పెట్టడం ఇతడు తన చర్యల ద్వారా లోకానికి చాటాడు. ఇతడు చేసే ఈ ప్రశంసలను జరిగి కనీసం 4-5 మెడల్స్ ఇవ్వాలి. చాలా బాగుంది. గవర్నమెంట్ సర్వెంట్ మీరు బాగా సమర్థించారు. మిమ్మల్ని అభినందిస్తున్నారు. థ్యాంక్ యూ. క్షమించాలి. ఈ పోలీస్ వెంకటస్వామి చాలా ఘోరమైన నేరం చేశాడు. ఈ అవకాశం రుజువు చేసుకుంటా. నాన్సెన్స్. సీరియస్ మైండ్ ఇస్ ఎమోషన్ సస్పిషన్. సీరియస్ మైండ్ నేరం చేయదు. పోలీస్ వాళ్ళు నేరం చేశారని ఎవరైనా అంటే వాళ్ళే నేరం చేసినట్టు లెక్క. సాక్ష్యం కంప్లీట్ చేసుకుంటా. కేసు డిస్మిస్డ్. నేను ఇక కేసు మొదలు పెట్టద్దే. కోర్టును నిందిస్తున్నారు, జాగ్రత్త. విధేయం క్షమించాలి. గుమాస్తా కేసును తీయండి. ఒక్కొక్కటిగా పిలువు. ఒక్క క్షణం ఎవరన్నా ఈ గుమస్తా మీద నేరం ఆరోపిస్తున్నా. ఏమిటి? తమరు దైవ దూషణం చేస్తున్నాడు ఎవరన్నా? అది నేరం కింద లెక్క కాదు. లేదు ఎవరన్నా. సెక్షన్ 1 క్లాస్ 1 శిక్షా స్మృతిలో 1 నేరం ఇది. రూల్ నంబర్ 864 ప్రకారం అది నేరం కింద లెక్క కాదు. కానీ ఎవరన్నా ఇతగాడు నోటికి వచ్చినట్టు చెడ పెడుతున్నాడు. వాక్ స్వతంత్రం. ఈ దేవుని రాజ్యంలో వాక్ స్వతంత్రం అందరికీ ఉంది. ఎవరన్నా అది ఇటీవలి చట్టంలో రద్దయింది. నో. రూల్ నంబర్ 8 ప్రకారం పత్రికా విలేకరులు తప్ప మిగతా వాళ్ళందరికీ వాక్ స్వతంత్రం ఉంది. అందరికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి పరిమితిస్తున్న శాంతి భద్రతల ప్రకారం కేసు డిస్మిస్డ్. మొదటి కేసు తరతరాల విద్యార్థి. ఆగండి. నిశ్శబ్దం. ఓ పరలోకమందున్న జగత్పిత, నీ సంతానమైన మేము నీ పేరు మీదుగా ఇక్కడ నీవు చేయవలసిన న్యాయ విచారణ నీ అనుమతి మీద నీ తరపున నిష్కామ కర్మగా చేస్తున్నా. అయినా నీ సంతానమైన మాకు ఈ న్యాయ విచారణ అనే వ్యాపారంలో ధన కనక వస్తు వాహనాలను ఇచ్చి అన్యాయాలు అబద్ధాలు గ్రహించే సత్తువా ఇవ్వవలసింది. ఇంతే సంగతులు చిత్తగించవలెను. నీవు నీ 33 కోట్ల బస్తాలతో
ద్వారా ఎప్పటికప్పుడు ఈ లోకంలో జరిగే విషయాలన్నీ టెలివిజన్ తదితర యంత్రాల ద్వారా తెలుసుకుంటున్నావు. నీవు చేసే ఈ న్యాయ విచారణలో ఏమైనా లోపాలుంటే ఆకాశవాణి ద్వారా ఇన్స్ట్రక్షన్స్ పంపగలరు. ఈ హామీ మాకు ఇస్తానంటే నిష్పూర్తిగా పనిచేయగలం కాబట్టి ఈ రోజు జరిగే న్యాయ విచారణ మొదలు పెట్టమని ఆజ్ఞ ఇవ్వవలసింది. ఒక చిన్న మనవి. ఓ పరలోకమందున్న దేవుడు గారికి మస్తా, నేను పడుతున్న పాటను రోజు చూస్తూ ఊరుకోవడం ఏమీ బాగోలేదు. బ్రాంచ్ ఆఫీసులోని గుమస్తా పాటలు హెడ్ ఆఫీసులోని వన్ రోజుకు కూడా వినోదం అన్న సంగతి నాకు తెలుసు, కానీ ఈ కోర్టు తీర్పును లిఖించడానికి యంత్రాలు నా మొహాన కొట్టు. ఓ పరలోకమందున్న జగత్పిత, నీ ఆర్డర్ కోసం వేచి ఉన్నాం. మొదలెట్టండి. థ్యాంక్ యూ మిస్టర్ దేవుడు జిందాబాద్. సైలెన్స్. మొదలెట్టండి. చెప్పు, దేవుడు ఎదుట నేను చెప్పను. చెప్పు, చెప్పి తీరాలిరా కుర్రకుంకా. నేను చెప్పను, నాకు నమ్మకం లేదు. చెప్పు, మా అందరికి నమ్మకం కలిగి చెప్తున్నావా ఏంటి? అంచనాలే. అయితే చెప్పాను మావయ్య. సరే అనుకున్నాం, కానివ్వండి. నాకు తెలియదు. చూసారు ఎవరు తరతరాల విద్యార్థి ముందుకు వచ్చిన వాడు ఇప్పుడు తన పేరు ఏమిటంటే తెలీదు అని చెప్తున్నాడు. అవన్నీ నాకు తెలీదు. అతడి చేత నిజం చెప్పించే బుద్ధి మీది. నేరం రుజువు చేస్తే శిక్ష నేను వేస్తా. అయితే సరే, చెప్పురా నీ పేరేమిటి? నేను చెప్పను. చెప్పు. ఎలా చెప్పు? నేను చూస్తాను. చెప్పు. సర్వాధికారం ఉన్న కోర్టు వారు శిక్ష విధించాలి, కానీ ఈ ప్రాసిక్యూటర్ గారు ఇలా కోర్టు వారి సమక్షంలో కుర్రాన్ని దండించడం చట్ట విరుద్ధం. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. విద్యార్థిని దండించే అధికారం స్కూల్లో టీచర్కి, ఇంట్లో తండ్రికి ఉంది. అంచేత తప్పేం లేదు. టైం అప్. చెప్తావా? టైం అప్. మీరు వాదించాలనుకున్నంత 4 వాక్యాల్లో ప్రాసిక్యూషన్ గారు ఇచ్చి మీ వాదన తెలుసుకోండి. చిత్తం. ఈ తరతరాల విద్యార్థి వాడు చెప్పిన చదువు చెప్పినట్టు నేర్చుకోవడం లేదు. రాజకీయాలతో సంబంధాలు పెట్టుకుని చెడ తిరుగుతున్నాడు. మనం ఏర్పరిచిన నియమాలు చరమని విద్యార్థుల పద్ధతిలో తిట్టడం లేదు. సామాజిక ధర్మాలని కాలదంటున్నాడు. వీడిని శిక్షించాలి. అతడు అబద్ధాల కోరం తెలుసు, తన నిజాన్ని ఒప్పుకోవడం మాకు తెలుసు. అంచేత ప్రశ్నించడం మానేస్తున్నాం. ముద్దాయి నేరం చేయలేదని నేను వాదిస్తా. ఆదిలో మంచికి చదువు రానప్పుడు నిన్న నేర్చుకున్న విషయం నేడు మారిపోతూ ఉండేది. నిన్నటి పాపం ఇవాళ పుణ్యం, నిన్నటి మంచివాడు ఇవాళ చెడ్డవాడు. కాబట్టి నిన్నటి ఉరవడి వాళ్ళ కేసు సాంగం వాదించలేమండి. టైం లేదు. నాకు ఇదొక్కటే కేసు అనుకున్నారా? మీ ప్రతివాదాన్ని దాఖలు చేసుకోండి. నేను తీర్పు చెప్పాలి. చిత్తం. ఇదిగోండి నా ప్రతివాదన. వాదన బరువుగా ఉంది కాబట్టి ముద్దాయి నేరస్తుడని తేలింది. కాబట్టి వీడు పాపి. గుమాస్తా, ఇతడు ఎన్ని కేసుల పాపం చేశాడో చూడండి. 120 కిలోల పాపం చేశాడు మహాప్రభు. అయితే ఇతడు 120 జన్మలు ఈ సమాజం గోడకి గోడ కుర్చీ వేయాలని నేను శిక్ష వేస్తున్నా. గొడుగుచి నేను వెళ్ళను. ధిక్కారము సైతులా.
గోడను తీయించండి. గోడ గురించి మాత్రం వద్దు. నీకు నచ్చిన శిక్ష వేస్తానని రమ్మని అనుభవించు. మీ ఇష్టం. మీ ఇష్టం వచ్చిన మరే శిక్షణ వేయండి. కానీ గోడ గురించి మాత్రం వద్దు. ఈ సమాజం గోడలు చాలా పాతవి. చముడు రాళ్ళకు, యుద్ధాల వానలకి, సంస్కరణల గాలి దుమారానికి దెబ్బతిన్నా. నేను గోడ గుచ్చి వెయ్యింది. ఈ గోడలు పడిపోతాయి. నాకు తెలుసు. ఈ గోడలు నా మీద పడి నేను చచ్చిపోతే మీ అందరికీ సంతోషం. నేను గోడ గుచ్చి వెయ్యను. అసలు ఇవి గోడలే కావు. జగన్నాటక రంగంలోని సైడ్ కన్నెలు. వీటికి దమ్ము దాము లేవు. తంతే పడిపోతాయి. వీటి నాటుకుని గోడ గుచ్చి ఎలా వెళ్ళిపట్టారు? ఈ బుద్ధి ఉంటుందండి. అలా కాదు. తరువాతి కేసు దరిద్రాల దానయ్య. దరిద్రాల దానయ్య. దరిద్రాల దానయ్య. దరిద్రాల దానయ్య. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్పాలి, అంతా నిజమే చెప్పాలి. టక్ టక్. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెప్పాలి, అంతా నిజమే చెప్పాలి. టక్ టక్. దేవుని ఎదుట ప్రమాణం చేసి నిజమే చెబుతాను, అంతా నిజమే చెబుతాను. టక్ టక్. ఈయన పాటలంగే. ఏంటంటే మీ పేరేంటండి? ఏదో అలాంటి పెద్దలు అభిమానంతో దరిద్రాల దానయ్య అని పిలుస్తారు బాబు. మీ తండ్రి పేరేమి? మీరే సెలవేయండి. నేను కాదంటానా? అయితే సరే, మీ గురించి మాకు తెలుసు, మా గురించి మీకు తెలుసు. ఇంకా ఈ లాంఛనాలు ఎందుకు? అవును, ఎందుకు? మీరు మొన్న తింటున్న అన్నంలో కొంత ఎవరో స్టివాడికి దానం చేశారు కదా? చేశాను బాబు, చేశాను. చేశాను. Your Honor, ఇంతనే ఒప్పుకుంటున్నాడు. ప్రాసిక్యూటర్ గారు ఇంత ముద్ద చేసి నేను ఏంటో రుజువు చేయలేదు. డిఫెన్స్ వారు ఇంత లాగ్ ఇంత తప్ప నాకు తెలియదు. తెలుసుంటే మళ్ళా అంతా రిపీట్ చేసేవాడు. సెక్షన్ 1911 ప్రకారం దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో వీడికెడు అన్నాన్ని కొడుతుందని రుజువు చేయడం మహా పాపం. ఈ ముద్దాయి వీడికెడు అన్నాన్ని దానం చేసి ఆ నేరం చేశాడు. యువర్ ఆనర్. యువర్ ఆనర్, ముద్దాయి చాలా ఉత్తముడు. యువర్ ఆనర్, ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఏ అపకారం చేయలేదు. యువర్ ఆనర్, ఆవిడకి ఒక్క ఈగను కూడా చంపలేదు. యువర్ ఆనర్. ఈగను చంపకపోవడం కూడా నేరమే. యువర్ ఆనర్, ఇది కాదు. ఏ ఈగనైతే చంపలేదో ఆ ఈగనే అంటువ్యాధిని వ్యాపింపచేస్తున్నాయి. అది వేరే ఒక కేసుగా నేను ఆరోపిస్తాను. యువర్ ఆనర్. ఇదెక్కడి చోద్యం? యువర్ ఆనర్, మీకు మీ పెద్దలకు వెయ్యి దండాలు. వాదించకండి. మీకు ఇక్కడ అంటే తప్పు, అంటే తప్పు, నాయనా అంటే ఊరుకుమాట. వాడి ఏం కాదు, వాడు ఊరుకోమని రంగాన్వేషణ చేసి కొత్త నేరాలు గుర్తిస్తారు. వాదించకండి బాబు. ప్రాసిక్యూటర్ గారు చెప్పిన నేరాలని నేను చేసినట్లే లెక్క. ఈ విచారణ క్రితంగా ఎందుకు రోజుకు ఒక్కసారి వచ్చి ఇంజక్షన్ ఇచ్చుకున్నట్టు నెత్తి మీద శిక్ష రాయించుకుంటా. కానివ్వండి బాబు, కానివ్వండి. దట్స్ గుడ్. కాబట్టి వీడు పాపి. పాపి పాపి పాపి. దానయ్య, రేపు రాబోయే శిక్ష రాస్తాను. అలాగే బాబు, ఇవాళకి రేపటిది రేపే రాత్రులుగానే. తరువాతి కేసు శాశ్వత శాసనసభ్యుడు గారు. శాశ్వత సభ్యుడు గారు. శాశ్వత సభ్యుడు గారు.
నమస్తే నమస్తే. నాకు అసలే టైం లేదు. మళ్ళా పోయి హోటల్ సంఘం మీటింగ్ లో మాట్లాడాలి. నా మీద ఏదో కంప్లైంట్ వచ్చిందంటే కదా, ఏదో జల్దిగా రండి. ప్రాసిక్యూటర్ గారు ఇవి కేసు ఏంటో చూడండి. ఈయన శాశ్వత శాసనసభ్యుడిగా ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోలేదని కేసు. మధ్యాహ్నం నువ్వు అక్కడే, నేనే వాదించుకుంటా. అయ్యా గణిత నుంచి నేను గణిత వహించిన కోర్టు వారికి రాజ్యంగా చెప్పుకునేది ఏంటంటే, నా మీద తీసుకొచ్చిన కేసులో ఏ మాత్రం నిజం లేదు. నేను ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టుకోలేదని ఏ గుండాపురాన్నాడో రాగలేదు. గుండాపురాన్ని మాట సభలో మాట్లాడి శాసనసభ రూలింగ్ లో ఉంది. జప్తు మీద వాడుతున్నాను. ఇంకేంటంటే, నేను ఎన్నికలకు ఏ వాగ్దానాలు చేసినా నాకు గుర్తుంది. నేను చేసిన వాగ్దానాలన్నీ సభ్యులైన ఏడాదిలో నెరవేర్చినాను. నేను చేసిన వాగ్దానాలు ఏంటంటే, మా బొమ్మడికి ఉద్యోగం పెట్టిస్తాను పెట్టించిన, మా తమ్ముడికి సకాలంలో దొంగ పెట్టిస్తాను పెట్టించాను, మా చిన్న కొడుకు బస్సులు నేర్పిస్తాను నేర్పించిన, మా చిన్న తోటి కొడుకు సిమెంట్ ఫ్యాక్టరీ పెట్టిస్తాను పెట్టించిన. ఇవన్నీ చేసినా లేదా? ఇంకా నేను ఎన్నికల వాగ్దానాలు నిలబెట్టలేదని నేను ఆరోపించడానికి ఎవరికి ఉండదు లేదా? ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు అంటారా? సామెత 624 ప్రకారం ఇంట గెలిచిన తర్వాత రక్ష గెలవాలి. నేను ఇంటనే గెలవలేదు. ఇంత చేసినాను. మా చుట్టాలందరూ గురుతానే ఉన్నారు. ఇక ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చవలసిన కాలం ఇంకా రాలేదు. అది వచ్చింది నిలవదని మేమే నెరవేరుస్తాం. అందాక సెలవు. నేను మళ్ళా పోయి హోటల్ సంఘం మీటింగ్ లో మాట్లాడాలి. నమస్తే 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 నమస్తే. తరువాతి కేసు అన్నదానాల ఆగర్భ శ్రీమంతుడు గారి. రండి 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 దయచేయండి. రండి 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 దయచేయండి. తమరిలాగ మాకెంతో సంతోషం సుమండి. తమరిలాగ మాకెంతో సంతోషం సుమండి. విశ్రమించండి, క్షమించండి, నీకు శ్రమిస్తున్నాము కానీ చూడండి, డ్యూటీ డ్యూటీయే. మీ ఇంట్లో అందరూ కులాసాగా ఉన్నారా? నీ పెద్దమ్మాయికి పురుడొచ్చిందా? ఏం పిల్ల? మగ పిల్లోడే. నీ పేరే పెడుతున్నారా? పాఠశాల ఎప్పుడు? ఏపే ప్రాసిక్యూటర్ గారు మీరు కానివ్వండి. మరేమనుకోకండి, లాంఛనమే. చిత్తం ముద్దాయిల సెక్షన్ 1906 ప్రకారం నేరం చేశారు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో వీడికేడు అందరికి కొడుతుందని అర్థం వచ్చేటట్టు వీళ్ళకి అన్నదానం చేశారు. యువర్ ఆనర్, అసలు ఇందులో కేసే లేదు. ముద్దయ్య గారు ఒక పిడికడ కన్నా ఎక్కువే దానం చేశారు. దేవుడు సృష్టించిన ఈ ప్రపంచంలో కడుపు నిండా అన్నని కొడుతున్నాయి అందరికీ తెలుసు. ఒక పిడికడ దానం చేస్తే సెక్షన్ 1996 ప్రకారం కేసు పెట్టచ్చు. కానీ ముద్దయ్య గారు ఒక పిడికడ కన్నా ఎక్కువే దానం చేశారు కాబట్టి ఈ సెక్షన్ వర్తించదు. కావున మీ కేసు చెల్లదు ప్రాసిక్యూటర్ గారు. మరొక మాట ఏమిటి? ఈ కేసులో మా క్లయింట్ పరువు నష్టం కలిగింది. అవునా? ఇతనికి ఎంత నష్టం జరిగిందో చూడండి. 220 కిలోలు మహాప్రభు. అయితే శ్రీమంతుడి గారికి 220 జన్మలు ధన కనక వస్తువు ఆనంద సమృద్ధిగా ఉండాలని కోర్టు వారు స్వర్గానికి సిఫార్సు చేస్తున్నారు. శ్రీమంతుడి గారు స్వర్గం నుంచి ఆర్డర్ రాగానే ఆ నష్టపరిహారం ఏదో చెల్లిస్తాం. ప్రస్తుతానికి భూలోకంలో అంత పుణ్యం లేదు. కేసు పరిష్కారమైన వెంటనే నష్టపరిహారం ఇప్పించడం భావ్యం ఎవరు అవ్వదు. మరేం పర్లేదు, అక్కడనే ఉండనివ్వండి. వడ్డీ అయినా గిట్టుబాటు అయింది. అకౌంట్ లో డిపాజిట్ చేస్తే చాలు. అయ్యో ఎంత మాట! చక్రవడ్డీ మర్చిపోయారు. అయ్యయ్యో తప్పకుండా. గుమాస్తా తరువాతి కేసు. కాయ కష్టం కార్మికుడు. కాయ కష్టం కార్మికుడు.
లాంఛనం కానీ ఒక అయినట్టే లెక్క. మీరే సెలవిస్తే అంతకన్నా నేరమేమిటో మనవి చేసుకుంటున్నా. వీడు కార్మికుడు. యువర్ ప్రాసిక్యూషన్ వారి భాషకి నేను అబ్జెక్షన్ తెలియజేస్తున్నా. ముద్దాయి ఆయన వారు అని మర్యాదగా పిలవకపోతే పోయారు, కానీ మరి నీచగా వాడు వీడు అనకూడదు. అతడు ఇతడు అని కొంచెం గౌరవంగానే పిలవాలి. కాయ కష్టం చేసుకుని కూలి వెళ్ళి గౌరవం కూడా. ఐ అబ్జెక్ట్ యువర్ ఆనర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. మీరు కోరిన అత్తడ్డు ఇత్తడ్డు అన్న పదాలలో డు ము ఉ డు అనే ప్రథమా విభక్తే ఉంది. ప్రాసిక్యూటర్ గారు వాడిన వీడ్డు అన్న పదంలో కూడా ప్రథమ వ్యక్తే ఉంది. అంచేత అంటే తేడా లేదు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి నిరసన భావానికి నేను అబ్జెక్షన్ తెలియజేస్తున్నా. కాయ కష్టం చేసుకునే కూలి వాళ్ళకి గౌరవం కూడా బాబు. ప్రాసిక్యూటర్ గారికి కాయ కష్టం తెలియదు, వారికి తెలిసిన వారి కష్టం మాత్రమే. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. కాయ కష్టం చేసుకునేవాడు మన దేశానికి ఉంటా. అతడు లేకపోతే మన పువ్వు నోట్లోకి వెళ్ళడం మాట్లాడించి కనీసం కంచులో పడదు. చాలించండి, ఇవన్నీ అందరికీ తెలుసు. ప్రాసిక్యూటర్ గారు మీరు కానివ్వండి. చిత్తం మనకెన్నో విధాలుగా పంపించే పరిశ్రమలు, సౌకర్యాలు మొదలైన వాటిని మహారాజశ్రీ పెట్టుబడిదారు పెడుతూ ఉంటే అవన్నీ తనని దోచుకొని పెట్టుబడిదారు పెట్టాడంటున్నారు. అది అక్షరాల నిజం యువర్ ఆనర్. పెట్టుబడిదారులు కార్మికుల శ్రమశక్తిని దోచుకుని పరిశ్రమలు పెడుతున్నారు. నీ మొహం శ్రమశక్తిని దోచుకోవడం ఏంటి? విడ్డూరంగా కాకపోతే ఆయన దోచుకుంటుంది ఏముందని డబ్బా దశకమ నగల నాన్నల గొడ్డులాగా పనిచేయడం తప్ప. నా ముఖం కాదు, ప్రాసిక్యూషన్ గారి ముఖమే. గుడ్డులాగా పనిచేయడం ఎందువల్ల జరుగుతుందో దాన్ని దోచుకోవడం అంటారు. పెట్టుబడిదారులు కార్మిక కాలేజీలో కూర్చుంటే కార్మికులు గొడ్డులాగా ఎందుకు పనిచేయాలి? అది వాడి కర్మ కాదు, పెట్టుబడిదారుల నిరంకుశత్వం. అయితే పని చేయడంతో ఆనేమని చెప్పు. చేసిన పనికి డబ్బులు పుచ్చుకోవడం లేదు. చేసిన పనికి సరిపడా డబ్బు ఎక్కడ ఇస్తున్నారు? డబ్బు చాలడం లేదు కనుక ఎక్కువ ఇచ్చేదాకా పని చెయ్యం అని అంతా కలిసికట్టుగా అడిగితేనేమో దాన్ని సమ్మె, దేశద్రోహం అని మీరే కదా నేను ఆరోపిస్తున్నారు. ప్రాసిక్యూటర్ గారు డిఫెన్స్ వారు విషయాంధ్రంలోకి వెళ్తున్నారు. దయచేసి కేసు ఏంటో వాదించండి. చిత్తం ఏం చేసే వాదిస్తున్నా? ఈ మునగాడే శ్రమశక్తి గుడ్డు గుడిసెట్ మొదలు పెట్టాడు. వీడు ఈ కార్మికుడు నాడే ఈ పరిశ్రమలన్నీ తనని అంటున్నాడు. లక్షలకి లక్షలు పెట్టుబడి పోసి పరిశ్రమలు స్థాపించిన వాళ్ళంతా మట్టి ముక్కును పోవాలంటున్నాడు. ఇంకా వారు లాభాలు తినకుండా అవన్నీ తనకే ఇచ్చిగారంటున్నాడు. యువర్ ఆనర్, కార్మికులు కష్టపడి పని చేయకపోతే లాభాలు ఎక్కడి నుంచి వస్తాయి? మీకు వివాదం కూడా సమంగా రాదు. కార్మికుడు అనేవాడు అర్థాలు తిండి తింటే కానీ లాభాలంటూ ఉండవు. నేర్చుకోండి. మళ్ళా విషయాంతరం. చిత్తం ఇక ప్రస్తుత కేసుకొస్తే ఈ కార్మికుడు ఈ పరిశ్రమలన్నీ తనవి అంటున్నాడు. లక్షలకు లక్షలు పెట్టుబడి పోసిన వాళ్ళంతా మట్టి కొనుక్కొని పోవాలంటున్నాడు. వీడు తాజ్ మహల్ కట్టేటప్పుడు రామెత్తిన కూలి. వీడు ఊరుకోకుండా మహాశివుడు పేర్లతో పాటు వీడి పేరు మీద రాయిని కూడా మోసుకొచ్చాడు. ఆ కట్టడంలో తనకి వంతుందంటాడు. మహాశివుల పేర్లే కనపడకుండా కళాఖండాన్ని నిర్మిస్తూ ఉంటే ఈ కృష్ణ గడిపే ఆ చరిత్రాత్మకమైన కట్టడం మీద ఉండాలంటాడు. యువర్ టైం అప్. మీ వాద ప్రతివాదం దాఖలు చేసుకోండి. నా ఉత్సవం మొత్తం చెడగొట్టారు. కార్మికుల కష్టాలని సమాజంలో వాళ్ళ పాత్రని సమర్థిస్తూ 16 పేజీల ఉపన్యాసం రాసుకొచ్చారు. దాన్ని చదవడానికి వీలేకుండా చేశారు. నేనే ప్రాసిక్యూటర్ గా కాక డిఫెన్స్ వారిగా ఉంటే 60 పేజీల ఉపన్యాసాన్ని రాస్తుంటే వాడిని యువర్ ఆనర్. వాదన బరువుగా ఉంది కాబట్టి ముద్దాయి నేరస్తుడని తేలిసింది. కాబట్టి వీడు ద్రోహి. ద్రోహి ద్రోహి ద్రోహి. ఇతడు ఎన్ని కేజీల ద్రోహం చేశాడో చూడండి. 170 కిలోల ద్రోహం చేశాడు మహాప్రభు. అయితే ఇతడు 170 జన్మలు యంత్ర పరికరాలతో పనిచేస్తున్నాడు. వాటికి యజమానిగా ఉండకూడదు. ప్రతి జన్మలోనూ అద్దాకలి తిండి తింటూ పెట్టుబడిదారులకు లాభాలు గడించి పెట్టాలి. వాదన పూర్తయింది కాబట్టి వాద ప్రతివాదన చేసిన ప్రాసిక్యూటర్ గారిని, డిఫెన్స్ వారిని నేను అభినందిస్తున్నాను. డిఫెన్స్ చాలా బాగుంది. వేసినట్టే ఉంది.
నేనే డిఫెన్స్ వారిగా ఉంటే ఎంత చక్కగా వాదించేవాడినో. నాకు సాంఘిక ఆర్థిక శాస్త్రాలు క్షుణ్ణంగా వచ్చు కాబట్టి ఈ కేసును నెగ్గగలరు. అదే ఆర్థిక శాస్త్రాలు సాంఘిక శాస్త్రం తెలియకపోయి ఉంటే ఈ కేసు నెగ్గగలమా? ఏది ఏమైనా నేను ఏ తరపున వాదిస్తే ఆ పక్షం తీరాలంతే. చాలా సొమ్మడు ప్రాసిక్యూషన్ అఘోరించినట్టే ఉంది. నేనే ప్రాసిక్యూటర్ అయితే ఎంత ఘాటుగా నేరం ఆరోపించేవాడిని. నా నేరారోపణ విన్నాక ముద్దాయిని ప్రతి జన్మలో ఊరి తీయాలని జడ్జి గారు కనిపించినట్టు వాదించను. సరే 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 ఆపండి. గుమస్తా తర్వాత కేసు. ప్రతి సృష్టికర్త శాస్త్రవేత్త. ప్రతి సృష్టికర్త శాస్త్రవేత్త. ప్రతి సృష్టికర్త శాస్త్రవేత్త. ప్రతి సృష్టికర్త శాస్త్రవేత్త. ఇతడు చేసిన నేరం ఏమిటో తప్పున చెప్పండి. చిత్తం ఇతగాడు కళ్ళతో అంతా చూసేస్తున్నాడు. ప్రకృతి రహస్యాలు కనిపెడుతున్నాడు. మునులకు ఋషులకు సాధ్యం కాని ఆనివాది అష్టసిద్ధుల్ని కనిపెడుతున్నాడు. కనిపెట్టి రాబట్టుకు వాడుతుంటే బాగుంది, కానీ ప్రతి అంతరేఖకి అందుబాటులోకి వచ్చేటట్టు చేస్తున్నాడు. దూరదృష్టి, దూరగమనం, దూర శ్రవణం వంటివి కారు చౌక, వాటిని చచ్చుచౌక చేస్తున్నాడు. అదృష్టవశాస్తు వీడు కనిపెట్టుకొని మన పెట్టుబడిదారు కొనేసి సొంతం చేస్తున్నారు కాబట్టి సరిపోయింది. లేకపోతే ప్రాసిక్యూటర్ గారు మీ వాదన సరిగ్గా తెలిపండి. చిత్తం ఇతగాడు కళ్ళతో కిటికీలంతా చూసి అలగాజనానికి చెప్పేస్తున్నాడు. కళ్ళు వాటకాలని దేవుడు కాక వ్యాపారస్తుని సృష్టిస్తున్నాడని కూడా చెప్పేస్తున్నాడు. అన్నిటికన్నా గొప్ప నేరం అసలు దేవుడు అనేవాడే లేడని, ఒకవేళ ఉంటే ప్రజలు పాపం చేస్తున్నారా పుణ్యం చేస్తున్నారా తనకు అక్కర్లేదని కూడా చెప్పేస్తున్నాడు. యువర్ ఆనర్, ప్రాసిక్యూషన్ వారి మట్టి బుర్రకి నాదో ఉచిత సలహా. శాస్త్రజ్ఞుడు ఇంకా నేరస్తుందని రుజువు కాలేదు కాబట్టి నిజంగా శాంతి భద్రత నిమిత్తం శాస్త్రజ్ఞుని అదుపాజ్ఞంలో ఉంచాలంటే ఆయన మెదడుని కట్టుదిట్ట చేయమని నా సలహా. అమ్మో, శాస్త్రాత్ముడి మెదడుని అదుపాగ్ని పెట్టడమే వీళ్ళే. ఇతని మెదడుకి సంపూర్ణమైన స్వాతంత్రం ఇవ్వాలి. అప్పుడు కానీ మన పెట్టుబడిదారులకి 100కి 1000 రెట్లు సంపాదించే యంత్రాలని కనిపెట్టాడు. అప్పుడు కానీ నగరాలకి నగరాలు తుడిచిపెట్టిపోయే ఆటం బాబు లాంటి మారణ యంత్రాలను కనిపెట్టాడు. మన సమాజానికి ప్రాణవాయువైన మహారాజశ్రీ పెట్టుబడిదారులకు కావాల్సిందంట ఈ శాస్త్రజ్ఞుడు కన్ను మూసుకొని కనిపించాలి. అదే కావాల్సింది. ప్రాసిక్యూటర్ గారు కేసేమిటో మరలా చెప్పండి. చిత్తం యోగ రహస్యాలు ప్రజలకు చెప్పేస్తున్నాడు. అందరికి అందుబాటులోకి తెస్తున్నాడు. సృష్టి రహస్యాలు బోధపడిన ప్రజలు పెట్టుబడిదారులను తిరగబడుతున్నారు. శాస్త్ర పరిశోధనలు తమ మంచికే వాడాలంటున్నారు. దానివల్ల పెట్టుబడిదారులకి తత్వాల దేవుడికి నష్టం కలిగించే పనులు చేస్తున్నాడు కాబట్టి వీరితో యువర్ ఆనర్, శాస్త్రజ్ఞుడు పెట్టుబడిదారులకు పరువు విధేయంగా పనిచేస్తున్నాడని నేను రుజువు చేస్తాను. మారణ యంత్రాలు కనిపెట్టడం మధ్యలో ఆ విషయాలు కావయ్యా. రసాయనిక శాస్త్రం, భౌతిక శాస్త్రం మొదలైన విషయాలలో పెట్టుబడిదారు విధి లేక శాస్త్రజ్ఞుడు అధికారంలో ఉన్నాడు. మిగతా శాస్త్రాలలో మానసిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం, ఆర్థిక శాస్త్రం మొదలైన విషయాలలో కూడా పెట్టుబడిదారులు తీసిన కిలోని టైం అప్పు. మీ వాద ప్రతివాదాన్ని దాఖలు చేసుకోండి. డిఫెన్స్ గా వాదించాలంటే నాకు ఛాన్స్ రావట్లేదు యువర్ ఆనర్. మీరు వాదించాలనుకున్నదంతా ఒక పేపర్ మీద రాసి నాకు ఎందుకు ఇవ్వకూడదు? రాశాను అనుకోండి, కానీ నోరారా చెప్పొద్దు. ఇదిగో నా నేరారోపణ. ఇదిగోండి నా ప్రతివాదం. శాస్త్రజ్ఞుడు ఏ పెట్టుబడిదారుల యొక్క డబ్బులతో పరిశోధన చేస్తున్నాడో ఆ పరిశోధన పెట్టుబడిదారుల యొక్క వినాశానికే ఉపయోగించాలనుకుంటున్నాడు కాబట్టి ఇంత స్వామిద్రోహం చేసిన వీడికి శిక్ష ఇన్ని జన్మలని కాకుండా ప్రతి జన్మలోనూ పడేలా పెద్ద శిక్ష నేను వేస్తాను. వీడి భాష ఎవరికి అర్థం కాకూడదు. వీడు కనిపెట్టినే వీడే తినేస్తాయి. వీడు స్వతంత్రంగా ఎప్పటికీ ఉండకూడదు. ఇంతేగాక వీడి మీద నేను చాలా శిక్షలు వేస్తాను. అయితే ఈ శిక్షలన్నీ వీటి నుదుటి మీద లిఖించడానికి సరిపడ యంత్ర పరికరాలు మన దగ్గర లేవు కాబట్టి శాస్త్రజ్ఞుడిని పుట్టించినప్పుడే శిక్షలతో పుట్టించమని ఆ స్వర్గానికి నేను సిఫార్సు చేస్తాను. చివరగా నేను చెప్పేది ఏమిటంటే వీడు ద్రోహి 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 ద్రోహి. ఎంతో పెద్ద శిక్ష నుదుటి మీద రాద్దామని ఎన్నాళ్ళ నుంచో సమర్పడిపోతున్నా. అది కాస్త చెట్టెక్కిపోయింది. ఓ పర్లోక ముందున గుమస్తా పెట్టమ్మా, ఆ యంత్రాలేమో పంపిస్తే నీ సొమ్మేం పోయింది.
గుమస్తా తర్వాతి కేసు. కనకాలం కవి గారు. కలకాలం కవి గారు. కలకాలం కవి గారు. కలకాలం కవి గారు. ఇతడు చేసిన నేరం ఏమిటో వెంటనే చెప్పండి. యువర్ ఆనర్, ఒకటో సెక్షన్ దగ్గర నుంచి 16,64,72,435 దాకా ఎన్ని రకాల శిక్షలు ఉన్నాయో అన్ని రకాల నేరాలు ఇతగాడు చేశాడు యువర్ ఆనర్. ఒక్క వ్యక్తి ఇన్ని నేరాలు చేయడం ఏంటి? డిఫెన్స్ వారు వాదించలేం. నా వల్ల కాదు. కవి తరపున ఎవరు వాదించగలడు? నేను వాదించు. డిఫెన్స్ లేకుండా కేసు ఏమిటండి? వాదించండి. నా వ్యక్తిగతం కోసినా నేను వాదించు. కేసు అయిపోయాక నా డిఫెన్స్ వాళ్ళే కేసు పోయిందని వీళ్ళని దుమ్మెత్తిపోయాక వాదించి తీరాలి. నేను వాదించాలా? వాడే వాదించుకుంటాడు. ప్రాసిక్యూటర్ గారు మీరు కానివ్వండి. ఈ ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్, ఇన్క్విలాబ్ జిందాబాద్. చూసారా యువర్ ఆనర్, అలా నోరు విప్పాడో లేదో ఎంత మృదుమధురమైన పలుకు. ఏ కవి, సజావుగా మాట్లాడతావా లేదా? నన్ను ఎవ్వరు ఓపలేని వేళ, నా ధాటికి ఓర్వలేని వేళ. అయినా ఇది న్యాయస్థానం కాబట్టి మీ అన్యాయ సూత్రాలకు కట్టుబడి నేను మాట్లాడడానికి ప్రయత్నిస్తాను. ఏమయ్యా ప్రాసిక్యూటరు, నేను చేసిన నేరం ఏమిటి? నేరమంటావేమిటి? నేరాలు అను. ఒకటి కన్నా హెచ్చు, ఏదో 7 ఒక్కొక్కటే ఖండిస్తా. ఎన్ని నేరాలు చేశానేం? ఒకటో సెక్షన్ దగ్గర నుంచి 16,64,72,435 దాకా ఎన్ని రకాల శిక్షలు చేయడానికి వీలుందో అన్ని రకాల నేరాలను నువ్వు చేశావు. మీ కోర్టు భాషలో కాకుండా ఈ ప్రజా భాషలో ఆ నేరాలు ఏమిటో అగౌరించి ఏకరు పెట్టు, మేము సమాధానం చెబుతాము. ఎన్ని రకాల నేరాలు చేయడానికి వీలుందో అన్ని రకాల నేరాలు నువ్వు చేశావు. అవన్నీ నేను ప్రత్యక్షంగా చేసినవి కాదు. నువ్వు చేస్తే ఒకటి, నీ పుస్తకంలో పాత్రలు చేస్తే ఒకటినా? కవిత్వం అంటే ఏమి? కలలాంటి మన నిజ జీవితంలో సమకూరని విషయాలు, తీరని వాంఛలు మన కలలో నెరవేర్చుకుంటాం. కలలో చేసిన పాపం కూడా పాపమే. కాబట్టి నీ పుస్తకాలను నీ పాత్రల చేత చేసిన పాపాలని నువ్వు చేసినట్టే లెక్క. ఒక్క వ్యక్తి ఇన్ని నేరాలా? ఒక్కొక్కటిగా మనవి చేసుకుంటాను యువర్ ఆనర్. ఈ కవిగాడున్నాడే, దేవుడు సృష్టించిన సృష్టిలో సుందరమైన సూర్యోదయం, సూర్యాస్తమయం, సెలయేరు, వలయ మార్గం, వికసించిన పువ్వులు, కిలకిలా రావం చేసే పక్షులు మొదలైన విషయాల మీద కాకుండా ఆకలి, కడుపు మంట, కరువు కాటకం, అంతర్యుద్ధం, విప్లవం ఈ విషయాల మీదే కవిత్వాలు రాస్తున్నాడు. దేవుడు సృష్టించిన సృష్టిలో బాధాకరమైన విషయాల మీదే తప్ప పక్షులు మొదలైన వాటి మీద కవిత్వాలు రాయకపోవడం ఇతగాడు చేసిన నేరం. నేను పక్షుల మీద కవితలు రాయలేదని ఎవరు వినరు. నేను పక్షుల మీద కూడా కవితలు రాశాను. మహా చెప్పావు. కీరాకుడు చెప్పిన పక్షి మీద రాశావు. పందరంలో గిలగిలా పట్టుకుంటున్న పక్షిని కావిడితో సరిపోల్చాడు. నా ఇష్టం వచ్చినట్టు రాస్తా. నువ్వెవడి మధ్య అంటడం? నా కళ్ళకు ఏది కనబడితే దాని మీద రాస్తా. నా కళ్ళకు చాలా కనబడుతున్నాయి. చాలి చాలని తిండితో చెమటూచి చేనూచి కష్టించే కర్షకుడు, ధనిక స్వామికి దాస్యం చేసి యంత్రభూతముల కోరలతో కార్మికులు, కష్టం చాలక కడుపు మండచే తెగించి సమ్మరి కట్టేవాళ్ళు, శ్రమనిష్ఠులమై జననిష్ఠులమై నూతిని గోతిని వెతికేవాళ్ళు, లోహ రాక్షసుల పదకట్టలచే కొన ప్రాణంతో కుమిడేవాళ్ళు అనేకులు. ఇంకా అవాక్యులందరూ కనబడుతున్నారు. ఇంకా ఏం కనబడుతున్నాయా? ధనరాశుల పక్కే దారిద్ర్యం, సుజ్ఞానపు క్షేత్రంలోని అజ్ఞానపు బ్రహ్మజముడు దొంగలు, ఆశ పక్కనే నిరాశ, ఆనందం ప్రక్కనే ఆక్రందన, వినోదంలోనే విషాదం, అడుగడుగున విఘ్నం, ఆశలకు అవాంతరాలు, ఆశయాలకు వానకట్టలు, ఆవేశాలకు చన్నీళ్లు, అభిప్రాయాలకు సంఖ్యలు, ఆలోచనలకు వేడిలు, ఆదర్శాలకు ఉరితాడు, ఉత్సవానికి కంట్రోలు, ఉద్రేకాలకు రేషన్, ఇహంలో నో వేకెన్సీ, పరంలో నో అడ్మిషన్, కళ్ళకు కటకటాలు, కనికరానికి కారాగారం, కడుపులోకి కంకర, తల రాతలు బొక్కర, నలుపక్కల బానిసత్వం, 10 వైపులా బాధలు. ఇవన్నీ చూసి వీడి కారణమైన స్వార్థపరమని వీళ్ళకు తాళం వేసే వాళ్ళని తిడుతూ ఇవన్నీ పోవాలని మనస్ఫూర్తిగా ఆశించి, దున్నేవాడికే భూమి, పనిచేసేవాడికి పనిముట్టు, ప్రాణాలతో ఉండేవాడికి ప్రమోదం కావాలని రావాలని కష్టవీరులకి కర్మవీరులకి నిత్యమంగళం నిర్దేశిస్తూ స్వస్తి వాక్యములు సంభావిస్తూ స్వర్గవాద్యములు సంభావిస్తూ దీర్ఘశుద్ధితో
తీవ్ర ధ్వనితో విప్లవ శంఖం వినిపిస్తున్నా బ్రతుకుతారి పనికి మారి సరి దేవత వ్రత చక్రపు తిరుసరులో పడి కలిగిన హీనులకి కడుపు నిండా తిండి కట్టుకోవడానికి బట్ట తిండి బట్ట ప్రేమ తిరుగుబాటు ఇచ్చే సంఘం కోసం కలగమంటున్నాం. క్రాంతి పథం మీద కదులు, సంఘం వ్రతం మీద ఎదురు, జాతి పతాక నా గీతం, జీవ పతాక నా ప్రాణం, మహారణం కలిగింది, మహారథం పగిలింది. జగన్నాథ 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 రథ చక్రాలు భూమార్గం పట్టిస్తా, భూమార్గం పట్టిస్తా. ఆకాశవాణి కాలింగ్ అతి ముఖ్యమైన ప్రకటన. అంతా సావధానంగా వినండి. ఆకాశవాణి కాలింగ్ భూలోకమందున నరులారా, ఇక్కడ మా స్వర్గంలో అనుకోకుండా ఉన్నట్టుండి విప్లవం వచ్చింది. పాత దేవుడు స్థాయి కొత్త దేవుడు వచ్చాడు. కాబట్టి పాత ప్రభుత్వం బదులుగా కొత్త ప్రభుత్వం వచ్చింది. దేవుడు గారు తాము సృష్టించిన ప్రపంచంలోని ప్రజలను తమ పేరు మీదుగా తమ ఎదుట శిక్షించడానికి కొత్త ప్రతినిధిని నియమించారు. ఇవాళ నుంచే దేవుడి గారి పేరు మీదుగా న్యాయ విచారణ చేయడానికి కవిని నియమించడం అయినది. ఆయన వెంటనే డ్యూటీలో జాయిన్ అయి న్యాయ విచారణ చేయాలి. ఇక్కడ స్వర్గంలో మేమంతా టెలివిజన్ సెట్లు పెట్టుకొని భూలోకంలో జరిగేది యథావిధిగా చూస్తూనే ఉంటాం. कवि न्यायमूर्ति के कवि न्यायमूर्ति के कवि न्यायमूर्ति के సోదరులారా, కొత్త దేవుడి ప్రతినిధిగా నేను డ్యూటీలో చేరుతున్నా. గుమస్తా కేసు చెయ్యే. మొదటి కేసు చిత్తం యువరానర్ క్షమించాలి. ఎలాంటి వారి మీద కేసు తీసుకురావాలో, ఎలాంటి నేరాలు రుజువు చేయాలో తెలియదు. గవర్నమెంట్ మారింది కనుక మరేం భయం లేదు. ఎవరి మీదైనా ఎవరైనా నేరం ఆరోపించవచ్చు. దేశద్రోహులను మేము కనికరించం. ఎవరి మీద ఎవరైనా నేరం ఆరోపించవచ్చా? అయితే నేను ఆరోపిస్తాను. ఆరోపించినా ఆరోపించు. మాజీ జడ్జి గారి మీద తప్పు తప్పు. ఆయన పాతగా ఎవరు ఇష్టం వచ్చినట్టు శిక్షలు వేశాడు. నిరపరాధులను దండించాడు. అర్థం లేని నేరానికి అంతకంటే అర్థం లేని శిక్షలు వేశాడు. ఆ శిక్షల్ని జన్మ జన్మలా వర్తించేటట్టు చూశాడు. మరి నిన్ను దండించాడు కదా. అబ్బాయి, నువ్వు కుర్రాడివే, నీకేమి తెలియదు. పాత సాంఘిక వ్యవస్థలోను ధర్మాల ప్రకారం ఆయన వర్తించాడు. అది ఆయన తప్పు కాదు. మరి పెట్టుబడిదారుల అడుగులకు మడుగులెత్తాడు. అది ద్రోహం కాదు.
ఈ క్షణంలో అది ద్రోహమే, కానీ అతడు కిందటి క్షణంలో తప్పు చేశాడు, ఆ క్షణంలో అది తప్పు కాదు. పోనీ ఆ జడ్జి మీద కేసు పెట్టకూడదంటే మానేస్తా, ఈ పోలీసు వాటి మీద నేరం ఆరోపిస్తా. తప్పు తప్పు తప్పేంటి తప్పు? వీడు ఎన్ని ద్రోహాలు చేశాడు, ఎన్ని అత్యాచారాలు చేశాడు. బానిసల స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్నప్పుడు గర్భిణీ స్త్రీలను సైతం కనికరించలేదు. స్త్రీలని, పురుషుల్ని, యువకులని, పిల్లల్ని, ముసలి వాళ్ళని అందరినీ సమానంగా లాఠీలతో చావుబాదాడు, జైలులో పెట్టాడు, తుపాకులు పెట్టి కాల్చాడు, మానవత్వం చేశాడు. నాన్సెన్స్. అది చేసిన వాడి తప్పు కాదు, చేయించిన వాడు తప్పు. చేయించిన వాడు చేయమన్నా వీడి సొంత సంపాదన హత్య చేశాడు. సీజర్ వైఫ్ ఈజ్ ఎబో సస్పిషన్. సీజర్ పెళ్ళం నేరం చేయదు. పోలీసు వాడు నేరం చేశాడన్న వాడే నేరం చేసినట్టు లెక్క. టేక్ కేర్. మీరంతా మారిపోయారే. వెనుకటి హయాంలో ప్రభువులు ఏ మాట్లాడినారో అవే మాటలు మీరు అంటున్నారు. ఏమన్నారు? కవిగా నేను చెప్పిన మాటలు గుర్తు తెచ్చుకోండి. క్షీణించే వాళ్ళకి, చెమటొచ్చే వాళ్ళకి, కష్టం చేసి కడుపు నింపుకోలేని వాళ్ళకి మీరు ప్రతినిధి కాదా? వాళ్ళని దండించిన వాళ్ళ మీద హింస తీసుకోరా? ఇక మీదట సొంత ఆస్తులు ఎవరికి ఉండవు, అంతా దేవుడి గారిదే. అందరూ దేవుడి కోసం కష్టపడి పని చెయ్యాలి. పూర్వం పెట్టుబడిదారి దేవుడి హయాంలో పని కన్నా హెచ్చు పనే. ఆనాడు పుచ్చుకున్న జీతాల కన్నా తక్కువ జీతాలకే చెయ్యాలి. నోరెత్తితే అది నేరం. యువర్ ఆనర్, ఈ కుర్రాడు నేరస్తుడు. పాత హయాంలో ఈ కుర్రాడు మీద గోడ కొట్టి శిక్ష వేశాడు, అది మీరు తప్పించుకున్నాడు. కుర్రకుంట పాత హయాంలో వేసిన కొన్ని శిక్షలు మేము ఆమోదిస్తున్నాము. ఈ కుర్రాడిని గోడ కుర్చీ వేయించు. ఏమంటే మీరు కవిగా చెప్పిన మాట గుర్తు తెచ్చుకోండి. కవి ఎవడు? విప్లవం రాగానే కవి అవసరం తీరిపోయింది. కవి పుస్తకాలన్నీ తగలబెట్టేయండి. ఇప్పుడు నేర్చిన విజ్ఞానాలే అందరికీ పంచిపెట్టండి. ఏ పోలీసు, ఈ కుర్రాన్ని గోడ కుర్చీ వేయించు. నేను ఎదురు తిరుగుతా. ఇక మెదడు కూడా తన రాసిన పక్కనే దారిద్ర్యం, సుజ్ఞానపు క్షేత్రంలోనే అజ్ఞానపు బ్రహ్మచముడి డొంకలు, ఆశ పక్కనే నిరాశ, ఆనందం పక్కనే ఆక్రందనం, వినోదం బదులు విషాదం, అడు గడుపున విఘ్నాలు, ఆశలకు అమంతరాలు, ఆశయాలకు ఆనబెట్టలు, ఆవేశాలకు చన్నీళ్లు, అభిప్రాయాలకు సంఖ్యలు, ఆలోచనలకు పేరీలు. ఏ పోలీసు, ఈ కుర్రాడి గొంతు శాశ్వతంగా నొక్కేయే. ఈ స్థితిలో ఏ రకాలతో ఎక్కడ సంఘం పిలిపిస్తాను? ఈనాటికి ప్రొడక్షన్ డిజైన్ పోలీస్ గైడ్స్ హరిశ్చంద్ర, పవన్ కళ్యాణ్, హరి, విద్యార్థి కిరణ్, చైతన్య, కవి శాసనసభ్యుడు రమణాథ్ రెడ్డి, ఎవరైనా ముందు కూడా చాలామంది చూశారు ఈ నాటికి గురించి ఎటువంటి ప్రదర్శన పరంగా అంటే
రచనా పరంగా ఎటువంటి ఇబ్బందులు వేయాలన్నా లేకపోతే ఏమన్నా సందేహాలు తీర్చాలన్నా లేకపోతే ఏమన్నా సలహాలు ఏమన్నా ఇవ్వాలన్నా నువ్వైతే థ్యాంక్ యూ. Yeah. Apa itu?